హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు అండి. ఆల్మోస్ట్ మజ్జిగ చారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారండి. నేను ఏ పద్ధతిలో చేస్తానో చూపించబోతున్నాను. ఈ మజ్జిగ చారును ఈ ఎండాకాలంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. కడుపులో చల్లగా ఉంటుంది మజ్జిగ చారును తింటే. నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మజ్జిగ చారును చేసుకోవడం చాలా తేలిక అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా తయారు చేసే విధానాన్ని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిని రెండిటిని బాగా చిన్నగా దంచి వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటేనే మజ్జిగ చారులో తగులుతూ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులోకి టమోటోలను కూడా 1 టమోటో దాకా తీసుకున్నానండి నేను. టమోటోలను కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా టమోటోలు పచ్చిమిరపకాయలని వేసుకొని ఇవి మగ్గే లోపల మనము పక్కన మజ్జిగని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మనము 1/2 లీటర్ పెరుగుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని ఇలా మజ్జిగలాగా చేసుకోవడానికి గడ్డలు లేకోకుండా ఇలా బాగా చిలుకుతున్నాను. ఇలా మజ్జిగ గుత్తిని తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా బాగా మజ్జిగలాగా అయ్యేంత వరకు చిలుక్కోండి. ఒకటేసారి నీళ్ళను వేసి చిలుక్కుంటే కనుక అలాగే ఉండలుంటలుగా ఉంటుందండి. అందుకే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మజ్జిగలాగా చేసి పక్కన ఉంచుకోండి. మజ్జిగ చేసే లోపలే ఇక్కడ పక్కన మనము వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటోలు అన్నీ బాగా మగ్గాయి కదండి. ఇలా అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కాస్త పసుపు స్మెల్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఆ లోపల మనము పక్కన ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. చిన్న ఉండలు అనేవి లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్లోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ మజ్జిగను మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితే ఏమన్నా చిన్న ఉండలు ఉన్నా కూడా లేకోకుండా మజ్జిగ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మజ్జిగ వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అలా అయితే మజ్జిగ అనేవి విరగకుండా ఉంటాయి. ఇలా మజ్జిగ వేసుకున్న వెంటనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి శనగపిండి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ వేసుకున్నప్పటి నుండి మనం లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. ఇప్పుడు మజ్జిగ చారుకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మజ్జిగని ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. అలా అయితే మజ్జిగ అనేవి విరగకుండా ఉంటాయి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మజ్జిగ చారు రెడీ అండి. ఇప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ ఎండాకాలంలో ఒకరోజు వదిలి ఒకరోజు కూడా చేసుకొని తినండి. తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఈ మజ్జిగ చారును జలుబు చేసినప్పుడు కూడా తింటే చాలా మంచిదండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మజ్జిగ పులుసును మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ మజ్జిగ పులుసు. వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి ముద్దలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.